ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం ఇచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారనే దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది. ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం ఇచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారనే దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది. మీరందరి విధంగా అక్కడి నుంచి పెడితే ఇక్కడ బాగ్రానంగల్ నుంచి పెడితే ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేసి మన కరీంనగర్లో కూడా శాతవాహన విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, నల్గొండలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, ఇవన్నీ కూడా బాసర్లో ఐఐటీలు కావచ్చు, ఇలాంటి ఎన్నో ఉన్నత విద్యాలయాలు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి. జగిత్యాల విషయానికి వస్తేనైతే అప్పుడే ఇది కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా కాడా ఆఫీస్గా జగిత్యాల ధరూర్ క్యాంప్ మన ఉత్తర తెలంగాణకి ఎస్ఆర్ఎస్పికి గుడ్డకాయలాగా వ్యవహరించింది. ఈ 4-5 జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి వారు వచ్చి మన జగిత్యాలలోనే సమావేశమైన సందర్భాలు మనం చూస్తాం. కాడా ఆడిటోరియం అనేది ఇప్పటికి మనకు కనబడుతుంది. మరి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పారో దాంట్లో భాగంగా కులగణనను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి మరి నిన్న మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, మీ సమక్షంలో ఇక్కడున్న నాయకుల సమక్షంలో గతంలో ఎన్నికల సమయంలో కూడా నేను జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎలక్షన్కు సన్నద్ధమవుతున్న సందర్భంలో అప్పుడే చెప్పింది
రిజర్వేషన్లు ఎన్నెన్నో ఉండని అత్యధిక శాతం టికెట్లు నేను అప్పుడున్న పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 70% వరకు ఇస్తానని చెప్పి అప్పుడే చెప్పినా అన్నమాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. 15 ఫీట్లు ఇచ్చిపెట్టిన గవర్నమెంట్ అవతల కూడా 15 ఫీట్లు ఇచ్చిపెట్టి లేఅవుట్ చేస్తే వెనుక వాళ్ళ దాకా పోతుంది. నా వరకు ముందు కావచ్చు లేదా ఇంకో తొమ్మిది కావచ్చు. ముందు తరం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయకపోతే మనం అన్ని విధాల పర్యావరణం కావచ్చు ప్రతి దాంట్లో నేను చెప్తా ఉన్నాను. నీళ్ళు కలుపుతుంది దీంట్లో అంటే ఆఫీసర్లు చెప్తున్నారు మోరి కింద పైప్ లైన్ నల్ల పైప్ లైన్ మోరి కింద నల్ల పైప్ లైన్ అది ఇంతవరకు కరెక్ట్ అంటే పాత కానీ దాని మీద పైప్ లైన్ కట్టిన వాళ్ళు కూడా తప్పేది మోరి కావాలంటే నల్ల కావాలి మోరి కట్టాలంటే జాగలేదు కదా అదే. కాబట్టి లేఅవుట్ల విషయంలో మీ పాత్రికేయ మిత్రులు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ కావాలి. మీరు ఎక్కడైనా కానీ అక్కడ మాత్రం కావాలి. రోడ్ పెద్దగా పెట్టకపోతే నిలదీయాలి. లేకపోతే నువ్వు మోరి కింద 40 మీరు ఖచ్చితమైన నీళ్ళు వస్తున్నారు రాస్తారు. కానీ ఎందుకు వస్తుంది అనేది ఒక చర్చ. అక్కడ మనం బ్రేక్ కావాలి. మరి ఇప్పుడు అది కాలేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల నిధులు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో హైయెస్ట్ నిధులు ఇచ్చాడు. అందరూ మాట్లాడుకుంటూ కాదు ఎందుకు పోయినప్పుడు అందుకే హైయెస్ట్ నిధులు ఇచ్చిన సందర్భంలో ఇప్పటికైనా అవన్నీ జరగాలని చెప్పి నిన్న చాలాసేపు మాట్లాడుతుంది. ఒక విషయంలో మనం మాట్లాడదు కానీ చెత్త విషయాలు మాట్లాడుతుంటే రెండు రకాలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు మళ్ళా అదే కథ మతపరంగా విషయాల్లో కావాల్సుకొని మనం తప్ప చేయాలని ఆలోచన. రెండవది పురుషకడ బాగా ఇంటించినట్టు మాట్లాడు. పురుషకడ పేదలకి ఇంటించారో ఒక్కసారి ఇక్కడనే ఉన్నాం. మళ్ళీ రిపోర్ట్ పురుష మెట్టు తర్వాత కొంతమంది విలేకరులకు ఇచ్చినమాట వాస్తవం. దానికి కూడా కాంట్రాక్టర్లకు ఏ రకంగా చేసిందో విమర్శించదలుచుకోలేదు కానీ ఇంకోసారి గుర్తు చేస్తుంది. ఇది ఆఫ్టరికాలు కానీ ఆంతరికాలు కానీ ఇవాళ పేద ప్రజలకు ఇస్తూ అక్కడ ఇవాళ జైత్యాల పట్టణానికి చెందిన పేద ప్రజలు అరువులు ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను పేరు చెప్పలేదు కానీ మనోరంగా నాకు చెప్తా ఉన్నా. జైభాయ్ చెప్పండి నాకు ఇల్లు లేదు ఏదో క్యాంపులు అనుకున్నా మీకు తీసేస్తా అంటున్నట్టు మనం ఎందుకు అప్లై చేసుకోలేదంటే దీనికోసం అన్నది. మరి అంత గొప్పగా ఎమ్మెల్యే చెప్పింది ఏంటి గదే జాగా గదే డబల్ బెడ్రూమ్ కదా అది నేను ఇవ్వడానికి ఎప్పుడో సిద్ధంగా ఎందుకంటే నా ఇంటికెళ్ళి కాదు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా గతంలో చెప్పిన ఇలా కూడా కట్టుబడి లేదా మీకు మీ గ్రామాలలో స్థలం ఉంటే ఇందులో మిల్లు ఇవ్వడానికి కొంత అటు ఇటు వెసులుబాటు చేశానని అధికారులతో మాట్లాడి 5 లక్షలు ఇప్పించడానికి సిద్ధంగా ఉంది. దళిత బంధు నా చేసినప్పుడు అవకాశం ఉంటే 3-4 దళితులు పాత్రికే ఉంటుంటే నా దృష్టి దాని తక్కువ ఇచ్చేసాను. నేనేం అడిగించుకోవాలి బద్దగడించుకోవాలి ధరణ చేయించుకోవాలి. కాబట్టి ఏదైతే ప్రజల సమస్యల పట్ల పాత్రికే మిత్రులు నిరంతరం నేను చేసే కార్యక్రమాలు ప్రజల వల్ల తీసుకుపోయే వలన మాకంటూ ఒక గుర్తింపు. నేను ఒక మాట చేసిన రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ కోసం చేయాలి, ముందు తరం కోసం చేయాలి. ఇది ఒక ముఖ్య నాయకుడి దగ్గర క్యాప్షన్ చూసిన ఏదో మన బాగా చెప్పి వెళ్ళిపోవచ్చు. నేను చూసి నేర్చుకున్నది మరి నడిచినప్పుడు నడక ఇంకో నడిచేదాన్ని చూసి నేర్చుకుంటారు, మాటలు ఇంకోదాన్ని చూసి నేర్చుకుంటారు. నేను అంత పెద్ద గొప్పలు కాకుండా కొందరు పెద్దలు ఏదైతే చెప్తారో అది ఆచరించే ప్రయత్నం చేస్తున్న భాగంగా రేపటి నాడు మీ సహకారం ఉంటేనే ముందటి తరానికి కూడా ఉపయోగపడతారు. ఉదాహరణకు నిన్న ప్రెస్ మీట్ పెట్టినాయి ఎంత కొండ తక్కువైంది. జైత్యాలలో వెళ్ళిన చెత్త దాన్ని ఇంజనీరింగ్ చేసి దాన్ని దిగ్గడబట్టి చేద్దాంతో 5 కోట్ల రూపాయలు ఖర్చు. మళ్ళా చూస్తే మళ్ళా చెత్త పడ్డది మళ్ళా కట్టలేదు 5 కోట్ల రూపాయలు ఖర్చు. అందుకే నాకు నిన్నాను పదివేల నడుపుకున్నాను. టాబ్లెట్స్ వేసుకొని కూర్చోబెట్టి నాకు కొంతమంది వాడాలి మున్సిపల్ పైసలు కాదు నేను సంవత్సరం నేనే మంచిగా పాటు దిగి వాటి దిగువ వాటిని తెప్పించి కూర్చొని 4-5 గంటలు కూడా మాట్లాడండి. ఈ సందర్భంలో పత్రిక అసలు సబ్జెక్ట్ మాత్రం రిజర్వేషన్ అతి ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నా.
మరి ఏదైతే చట్టం తెచ్చిందో తప్పకుండా ఈ చట్టం న్యాయస్థానంలో నిలుస్తామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పార్టీ పరంగానైతే మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా అని చెప్పి ఈరోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన కావచ్చు, నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఏదైతే గతంలో తమిళనాడుకు వెసులుబాటు ఇచ్చిందో రాజ్యాంగబద్ధంగా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు కూడా అవకాశం కల్పించాలి. రేపటి నాడు ప్రజాప్రతినిధులుగా బీసీలు 42% తక్కువగా సాధించుకునే విషయంగా మనం సహకరించాలని చెప్పి నేను అటు భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతూ, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపసంఘం సభ్యులు ఏదైతే ఈ కమిటీ వేసి చాలా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుందో ఉపసంఘ సభ్యులు ఉన్న మంత్రివర్గులకు కావచ్చు, క్యాబినెట్ మంత్రివర్గులకు, వారితో పాటుగా ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో జగిత్యాల నుంచి నన్ను గెలిపించి పంపించిన జగిత్యాల ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంలో చాలా సంతోషకరమైన సందర్భం. పేదవాళ్ళు, వివిధ బలహీన వర్గాలు, అణగారిన కులాల వారికి ఇంత మంచి రిజర్వేషన్ రావడం సందర్భంలో మరి కొంత స్వీట్లు మంచుకునే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్ననే ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది కొంత డిఫరెంట్ సబ్జెక్ట్. శుభాకాంక్షల విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం సామాజిక న్యాయం జరగాలని చెప్పి వారు ఏదైతే ఆశించి 1,00,000 మందితో రెగ్యులేషన్ చేసి జనాభా ఉత్పాదన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి, వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్ళే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తాను.